కరెంటు ఛార్జీలు వాస్తవంగా నేను రాగానే తగ్గిస్తాను అన్న చంద్రబాబు గారు రాగానే 2 సార్లు 3 సార్లు పెంచేశారు. బిల్లులు షాక్ ఇచ్చినాయి. పబ్లిక్ గగ్గోలెత్తిపోయారు. అదంతా జగన్ పాపమేనంటూ కవర్ చేసుకొచ్చే ప్రయత్నం నీచపత్రిక, నీచాతి నీచ పత్రిక, ఈనాడు, ఆంధ్రజ్యోతి కలిపి రాసి వాళ్ళ అనుకూల మీడియా కూడా పెద్ద ఎత్తున చర్చలు చేశారు. ఆ తర్వాత అప్పట్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రూ. 10 ఇది ఒక రూపాయో పావలానో పెంచుకోండి అంటే ఇంకో పావలా ఎక్కువ పెంచారు. అంటే ఇది ఉజ్జాయింపుగా చెప్తున్నా. అలా పెంచారంటూ మేము చెప్పిన దానికంటే ఎందుకు ఎక్కువ పెంచారని నిలదీస్తే అది అడ్జస్ట్ చేద్దాంలేండి అన్నారు. ఆ అడ్జస్ట్ చేసి నెక్స్ట్ మీరు బిల్లులు తగ్గించి చూపించండి, వాళ్ళ డబ్బులు వాళ్ళు వెనక్కి ఇవ్వండి అని చెప్పేసి ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశించి దాంతో సచ్చినట్టు ధరలు తగ్గించారు. అయితే దాన్ని ఎలా ప్రచారం చేశారు? అబ్బే మేము విద్యుత్ సంస్కరణ చేసేసాం, బాగు చేసేసాం, స్ట్రీమ్ లైన్ చేసేసాం, అందుకని కరెంటు తక్కువకి వచ్చింది, అందుకని కరెంట్ ఛార్జీలు తగ్గిస్తున్నామని చెప్పారు. కానీ ప్రజల నుండి ఎంత వసూలు చేయాలో చెప్పినా వినకుండా అంతకంటే ఎక్కువ బలవంతంగా పిండేశారు. అది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ గుర్తించడం వలన అది వెనక్కిచ్చేయండి అని చెప్తే తగ్గించారు బిల్లుల్లో అన్నటువంటి నిజాన్ని సమాధి చేసి చేతుల్లో ఉన్న ప్రింటు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, అలాగే మౌత్ పబ్లిసిటీ స్వయంగా చంద్రబాబు గారి నోటితోనే మాట్లాడేసి అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అసలు పరీక్ష మళ్ళీ 12,771 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రపోజల్స్ విద్యుత్ శాఖలు ఇచ్చినాయి. ఇప్పుడు నవంబర్ 18వ తారీఖున కర్నూలులో దీనికి సంబంధించిన సమావేశం ఉంది. మరి ధరలు పెంచుకోమని చెప్పి అనుమతిస్తే ధరలు పెంచుతారా? ఇది పెంచకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఆ డబ్బులు పెట్టుకుంటాననాలి. ఏం చేస్తో చూడాలి.